హాయ్ అండి, బీరకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను. ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా బీరకాయలు కడిగి పెట్టుకున్నాయి తీసేసేస్తున్నాను. పక్కన వాటర్లో తీసుకుంటా ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసుకొని చూడండి, మొత్తంగా ఎన్ని ఉన్నాయో అన్ని బీరకాయలు మొత్తం వేసేసుకోవాలండి. చక్కగా ముక్కలు కోసుకునేటప్పుడే బీరకాయ చేదు ఉందా స్వీట్ ఉందా అనేది కూడా మళ్ళీ ఒకసారి మనం టేస్ట్ చూసి చూడాలి. దాని లోపల ఉన్న వైట్ గుజ్జం తీసుకొని ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుందండి. ఒకవేళ చేదుగా ఉన్న బీరకాయలు ఉంటాయి కదండి, దానివల్ల కూర అనేది టేస్టీగా ఉండదు, చేదుగా వెరైటీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవైతే ఫ్రెష్గా చక్కగా మంచి టేస్ట్తో ఉన్న బీరకాయలు. అంతేకాకుండా ఇవి మా పెరట్లోనే పండించినవి చూడండి. ఇలా బీరకాయ వేగిన తర్వాత టమాటా వేసుకున్నానండి. నేను బీరకాయకు సరిపడా టమాటా వేసుకుంటున్నాను. మీకు 1-2 చాలు అనిపిస్తే వేసుకోవచ్చు. నేను కొంచెం టమాటా ఎక్కువగా వేసుకొని గ్రేవీలా చేస్తాను అన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తము కలుపుకొని కరివేపాకు కానీ కొద్దిగా కొత్తిమీర ఏదైనా ఉంటే మనం వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నేను 1-2 రెబ్బలంతా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఇలా చక్కగా కలుపుతున్నాను చూడండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల సేపు మూత పెట్టుకుంటే ఓకే. లేదంటే మనం కారం ఎంత వేసుకుంటామో ఇప్పుడే వేసేసుకుందాం. ఇక మళ్ళీ ఎందుకు కారం మళ్ళీ ఎసరు వేసుకోవాలంటాం కాబట్టి అందుకే నేను మూత పెట్టలేను ఇప్పుడు. ఇలా చక్కగా కారం ఎంత కావాలో అంత వేసుకోవాలండి. చక్కగా ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడే కర్రీకి ఎంత కావాలో అంత ఎసరు మనం వేసుకోవాలండి. చూడండి, మనకు కర్రీకి సరిపడా ఎసరు వేసుకోండి. కొంతమంది కారాన్ని ఉడకనివ్వరు. అలా కారాన్ని ఉడకనిస్తేనే గ్రేవీ అనేది చక్కగా టేస్ట్ అవుతుంది. చూడండి, ఇలా వాటర్లో వేసుకుంటే కారం అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను ఇంత ఎసరు వేసుకున్నాను. మరి కొంచెం కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు అండి. కొద్దిగా నార్మల్గా చారులా కావాలంటే కొద్దిగా ఎసరు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న దాని తర్వాత చూడండి, టేస్టీ బీరకాయ రెడీ అండి. ఇలా చేసుకొని రైస్లోకి కానీ అండ్ రోటీలోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మళ్ళా